హాయ్, వెల్కమ్ టు మై వంటింట్లో సాయి ఛానల్. నేను మీ అరుంధతిని మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ పండగ సీజన్ అనగానే మనం దాదాపుగా చేసుకునే వెరైటీస్ మీకు అందరికీ తెలుసు. ఏంటంటే బజ్జీలు, పూరీలు, వడలు, ఇలా కామన్ గా పండగ రోజులే కాకుండా మనం ఇష్టం ఉన్నప్పుడు కూడా తింటూ ఉంటాం. మరి వెరైటీ కొత్తగా చెప్పాను కదండి, సైన్స్ టీచర్ కదా, కొత్తగా వెరైటీగా ఒక ప్రయోగం చేశానండి. ఏంటంటే ఒక హెల్త్ కరమైన వడను, అంటే ఎన్నో హెల్త్ ప్రయోజనాలు ఒక వడను మీకు నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇంకెందుకండి ఆలస్యం, పదండి వంటింట్లోకి. నేను 1 గ్లాస్ పెసర్లు తీసుకున్నాను, అలా 1/2 గ్లాసు సాబ్దానా. పెసర్లు నైట్ నానబెట్టాను. సాబ్దానా మాత్రం 2 అవర్స్ చాలు. వెల్లిపాయ, ఉల్లిగడ్డ మరియు కరివేపాకు, మిర్చి, కొంతమంది అంటే అల్లం కూడా తీసుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం. సేమ్ వడలకు తగ్గినట్టుగానే ఇలా మిక్సీ చేసుకోవాలి. పెసర్లను వాటర్ లేకుండా, అలాగే సాబ్దానా కూడా వాటర్ లేకుండా మనం మిక్సీ చేసుకోవాలి. అప్పుడే మనకు పల్చగా అవుతాయండి, ఎందుకంటే ఇవి నానబెట్టి ఉన్నాయి కదా. ఇలా చేసేసుకొని మనము మిక్సీ చేసుకొని, అంటే కచ్చా పచ్చా మిక్సీ చేసుకోవాలి. చాలా మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు. కచ్చా పచ్చా మిక్సీ చేసుకొని మనకున్న మెటీరియల్, మనం తీసుకున్న మెటీరియల్స్ అన్నీ కలుపుకోవాలండి. మనం ఇప్పుడు తీసుకున్నాం కదా, కరివేపాకు, ఉల్లిగడ్డ, ఉల్లిపాయ అవన్నీ కలుపుకొని డీప్ ఫ్రై అండి. తగినంత ఉప్పు తీసుకోవాలి, వీలైనంత కొంచెం సోడా కూడా వేస్తే బాగుంటుందండి, కాస్త పొంగుతాయి. అయితే ఇది డీప్ ఫ్రై ఐటమ్. మరి డీప్ ఫ్రై అనగానే ఆరోగ్యానికి మంచిది కాదు, మనకందరికీ తెలుసు. కానీ పండగ టైంలో అప్పుడప్పుడు ఏమి కాదు. అయితే వేడి చేసిన నూనె, అంటే డీప్ ఫ్రై చేసిన, ఒకసారి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ మళ్ళీ డీప్ ఫ్రై చేయకూడదు అని అంటారు, తెలుసా మీకు? మరి ఎందుకంటారో తెలుసా అండి? ఎందుకంటే అందులో ఫ్రీ రాడికల్స్ని సృష్టిస్తుంది ఇది వేడి చేస్తున్న కొద్దీ. నెక్స్ట్, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ పరిమాణం అనేది పెరుగుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే చెడు కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది, హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, హై బీపీ కూడా వచ్చేస్తుందండి. నెక్స్ట్, నూనె ఎక్కువసార్లు వేడి చేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే చెడు వాసన కూడా వస్తూ ఉంటుంది. చాలా తక్కువ మనం డీప్ ఫ్రై ఐటమ్స్ చాలా తక్కువ వాడితేనే, అంటే తక్కువగా చేసుకుంటేనే మంచిది. కానీ అప్పుడప్పుడు చూడండి ఇలా ఎంత బాగా వేగుతున్నాయి, ఇలా చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో పొట్టుతో కూడిన పెసర్లు తీసుకున్నాం కాబట్టి ఫైబర్ ఉంటుంది. చూడండి ఒకసారి ఇలా కాస్త మనకు తెలుసు కదండి, ఇక వడలు చేసే పద్ధతి. ఇలా చూడండి, ఇలా ట్రై చేయండి. చాలా వేడిగా చట్నీ లేకుండా కూడా తినొచ్చు. చూశారు కదా, కొత్తగా అంటే పెసర వడ కామన్, అందరూ చేసుకునేదే. పెసర పొట్టుతో ఉన్న పెసర్లను నానబెట్టి చేస్తాం మనం కామన్. దానికి నేను ఏం చేశానంటే సాబ్దానాన్ని మిక్స్ చేశాను. సాబ్దానా హెల్త్ ప్రయోజనాలు ఎన్నో ఉంటాయని మన వంటకాల్లో మీకు అందరికీ తెలిసిందే. ఇంకా దానితో పాటు నా ఛానల్ పేరేంటండి, వంటింట్లో సైన్స్. అంటే సైన్స్ గురించి కూడా మీకు తెలియాలి కదా. నేను వంట చేస్తున్నప్పుడే మనకు ఆయిల్ యొక్క సంబంధించిన, అంటే ఎక్కువ వేడి చేయకుండా ఎందుకు ఉండకూడదు అనే విషయాన్ని మీకు పరిచయం చేశాను. బాగుంది కదా. మరి ఏమంటారు మేడం, మరి ఏం చేయాలి, ఒకసారి మూకుడు వాడిన తర్వాత పారబోయాలా అని అంటారా? వద్దండి, నేను అలా కూడా చెప్పను. ఎందుకంటే మరి వాటి ధరలకు ఖర్చులకు మనం అలా పడే బుద్ధి కాదు కదా, మనకు పారే బుద్ధి కాదు. మరి ఏం చేయాలి అని అంటే దానికి ఒక రకమైన చిట్కా ఉందండి. ఏం చిట్కా అంటే ఆ వాడిన వంట నూనెను ఫిల్టర్ చేసేసి, ఎందుకంటే అందులో ఉన్న మనకు పిండికి సంబంధించిన ఏమీ ఉండకూడదు, ఫిల్టర్ చేసేసి దాన్ని మనం ఒక ఏదైనా బాక్స్, అంటే స్టీల్ దాంట్లో అయినా దేంట్లో అయినా కానీ మనం నిల్వ ఉంచుకుంటాం కదా, ఒక 2 లవంగాలు వేయండి దాంట్లో, ఎందుకంటే ముక్కిపోకుండా ఉంటుంది. మరి అలా అని చెప్పేసి 15 రోజులు 10 రోజుల కన్నా ఎక్కువ కూడా నిల్వ ఉండకూడదు, కొన్ని రోజుల మటుకే. దాదాపు మనం ఈ మూకుడు ఐటమ్, అంటే బజ్జీలు చేసినప్పుడు తక్కువ నూనె వాడి చేస్తేనే బాగుంటుంది. ఒకవేళ మిగిలితే చెప్తున్నాను నేను. ఏం చేయాలి, మనం పచ్చళ్ళు వేసుకుంటాం కదా, పచ్చళ్ళు వేసుకుంటున్నప్పుడు పచ్చళ్ళ మీద మారు ఆయిల్ వేసుకుంటాం కదా, ఈ ఆయిల్ ఉపయోగించండి. వేడి చేయకుండానే ఉపయోగించండి. బాగుంది కదండి చిట్కా. నచ్చితేనే మీరు ఫాలో అవ్వండి. మరి ఇంకేంటండి, నా ఛానల్ నచ్చితే మీకు లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, మరియు సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఇంతవరకు నా ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను.